विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను. ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాశుల వారికి ఎలాగున్నది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వారు ఏ దేవుణ్ణి పూజించాలి, వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను. ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి 30వ తారీఖు ఆదివారం నాడు 30/3/2025 రోజున మనకి ఉగాది వచ్చింది. తెలుగు సంవత్సరాది మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు. విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది. ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది. ఆదాయం వృద్ధి అవుతుంది. గురువు అన్ని రాశుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. దైవానుగ్రహం బాగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ, విద్యార్థులకి, వ్యవసాయదారులకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అన్ని రకాల వాళ్ళకి, చేతివృత్తుల వాళ్ళకి, ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి, అందరికి, పెద్దలకి, పిల్లలకి, అందరికీ కూడా ఈ విశ్వవసు నామం సంవత్సరం చాలా బాగుంటుంది. అందువల్ల ఈ సంవత్సరం అందరూ సుఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల, కానీ అది తగ్గిపోతుంది. మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది. అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి 30/3/2025 అయింది తెలుగు సంవత్సరాది. ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది మొదలు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం. అమ్మవారి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనవమి వరకు లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము. చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని, అదే లలిత, దుర్గా, ఎవరైనా రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి. మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి, అమ్మవారి పూజ. ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే 3/4/2025 స్కంద షష్ఠి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు, ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు, ఎవరికైనా కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం. ఇక 16/4/2025 సంకష్టహర చతుర్థి, అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి. ఇది సంకష్టహర చతుర్థి. మనకి కావాలన్న తీరని కోరికలు ఏమున్నా, ఏ రకమైన కోరికైనా సరే తీరుతుంది. ఈ గణపతికి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం. ఈ సంకష్టహర చతుర్థి మీనరాశి వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు, వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టహర చతుర్థి తప్పకుండా చేయాలి. అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశ్యాధిపతి గురువు. ఆయన వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు. మే 13వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశికి
గురువు మారుతారు. అప్పుడు మిథున రాశిలోకి గురువు ప్రవేశించినాక సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. గురువు ఏ రాశిలో ఉంటే ఆ నదికి ఆ రాశికి సంబంధించిన నది పుష్కరాలు వస్తాయి. ఈ మీనరాశి వారికి మీనరాశిలో పూర్వభద్ర నాలుగో పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. అంటే వీరికి బాగానే ఉంది. అయితే శని భగవానుడు కుంభరాశిలోంచి మీన రాశిలోకి ఉగాది నాడు ప్రవేశిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఏలినాటి శని చివరి దశలోకి వచ్చింది. ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారి మీద బాగానే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి విరోధాలు, స్నేహితులతో, బంధువులతో, వీరికి రవి కుజుడు బుధుడు అనుకూలంగా లేరు. కానీ రవి బుధుడు కూడా మీన రాశిలోనే ఉన్నారు. శుక్రుడు శని అనుకూలంగా ఉన్నారు. 4 గ్రహాల్లోనూ 9 గ్రహాల్లోనూ 4 గ్రహాలు ఎప్పుడు కూడా కొంచెం ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండడం అంటే ఎక్కువ టైం ఉంటాయి అన్నమాట. మిగతా 5 గ్రహాలు తొందరగా రాశులు మారుతుంటాయి కనుక ఆ ఫలితాలు తక్కువే ఉంటాయి. ఉన్నా కొంచెం మనం బాధపడినా కూడా పర్వాలేదు, అనుభవించగలుగుతాం. ఈ 4 గ్రహాలు ఏంటంటే గురువు, శని, రాహువు, కేతువు. ఇవి ఒక రాశిలో 1 సంవత్సరం పైన 1 సంవత్సరం ఉంటాయి. అందువల్ల ఇవి పెట్టి ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు మంచైనా చెడైనా కొంచెం ఎక్కువగా ఉంటాయి. గురువు ఈ రాశి వారికి గురువు రాహువు లోహమూర్తిగాను, శని సువర్ణమూర్తిగాను, కేతువు సువర్ణమూర్తిగాను ఉన్నారు. అంటే ఈ ఈ రాశి వారికి శని కేతువు సువర్ణమూర్తి, గురువు రాహు లోహమూర్తి. సువర్ణమూర్తి అంటే ఆ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు మంచిగా ఉంటాయి, వీళ్ళకి చెడు చెయ్యవు, చెడు ఫలితాలు ఇవ్వవు. కానీ లోహమూర్తిగా ఉన్న గ్రహాలు మాత్రం చెడు ఫలితాలు ఇస్తాయి. అది వీళ్ళకి గురువు రాహు లోహమూర్తిగా ఉన్నారు కనుక ఈ 2 గ్రహాల నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం చాలా ఉంది. అందువల్ల వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంచెం విరోధం ఎక్కువ ఉంటుంది, కోపం కూడా ఎక్కువగా వస్తుంది. దానివల్ల వీళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో మనసు స్థిమితం లేకపోవడము, అట్లాగే అకారణంగా అందరితో గొడవలు పెట్టుకోవడము చేస్తారు. అందువల్ల మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం ఆలోచించి మాట్లాడడం వల్ల మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది. ఇంకా వీళ్ళు దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు. దేవుడికి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ వీళ్ళు అటెండ్ అవ్వడం వల్ల వీళ్ళకి కొంచెం మంచి పుణ్యం దక్కుతుంది అనమాట. ఇంకా సుఖం సౌఖ్యం అనేటటువంటిది ఈ రాశి వారికి చాలా బాగా ఉంది. ఆదాయం మంచిగా వస్తుంది. ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో అన్ని రకాలుగా వస్తాయి. ఉద్యోగస్తులకైతే అధికారుల నుంచి మంచి ఎప్రిషియేషన్స్ అంటే మెచ్చుకుంటారు అధికారులు. వాళ్ళు వీళ్ళకి అండగా దండగా ఉంటారనమాట. వీళ్ళ వల్ల ఏమైనా జరిగినా కూడా కొంచెం వాళ్ళు వీళ్ళని కాపాడుతూ ఉంటారు. ఉద్యోగస్తులని, అధికారులకు వీళ్ళ మీద మంచి మంచి ఒపీనియన్ ఉంటుంది అనమాట. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలు సంచారం బాగోలేని వాటికి కుటుంబంలో కూడా కలతలు వచ్చే అవకాశం ఉంది, అందరితోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఈ మాసం అంతా కూడా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. దేనికి నోరిప్పి మాట్లాడడం చాలా తగ్గించి మౌనవ్రతం పాటించడం చాలా మంచిది. దానివల్ల గొడవలు పెరగవు, మనశ్శాంతి దొరుకుతుంది. ఆర్థికంగా కూడా చాలా బాగుంది. పాతగా ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు వీళ్ళకి వస్తాయి ఈ మాసంలో. అయితే వీళ్ళకి రవి కుజ బుధుల అనుకూలత లేకపోవడం వల్లంగా వీళ్ళకి కొంచెం కుజగ్రహం అంటే కొంచెం విరోధాలు, గొడవలు కదా. అలాగే గొడవలు జరిగే అవకాశం, మిత్రులతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి కూడా గొడవలు వచ్చే అవకాశం చాలా ఉంది. మనస్థిమితం లేకపోవడం కూడా దీనివల్ల జరుగుతుంది. అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడము, సాధ్యమైనంత వరకు విని నవ్వేసి ఊరుకోవడము, మౌనం పాటించడము ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఏలినాటి శని ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే శని గురువులిద్దరికీ కూడా అభిషేకాలు చేయడము, శనికి శివాభిషేకము, గురువుకి కూడా శివాభిషేకం చేయొచ్చు. శనికి శివాభిషేకం చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడము,
గురు రాహుల్ జపాలు, దానాలు, అలాగే శని భగవానుడికి జపాలు, దానాలు చేయాలి. దుర్గా సప్తశతి పారాయణ చేయడం మీ రాశి వారికి ఎంతైనా మంచిది. సంకష్టహర చతుర్థి పూజ, ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు సంకష్టహర చతుర్థి పూజ చేయాలి. అందువల్ల ఈ గణపతి పూజ చేయడం, ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల వీళ్ళకి అన్ని రకమైన ఇబ్బందులు తగ్గుతాయి. లక్ష్మీ గణపతి హోమం చేయడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం. ఇది ద్వాదశ రాశులకి ఈ ఏప్రిల్ నెల మాస ఫలితాలు. నమస్కారం.